సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ముందు చూపుతో ప్రారంభించారు. 2 సీతారామ ప్రాజెక్టులను సస్యశ్యామలం చేసే భాగ్యం రైతన్నలకు కలిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను సందర్శించిన పంప్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేంద్ర హాజరయ్యారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గారికి పెద్ద ఎత్తున, ఎందుకంటే వారే దేవుడు, రైతుల పక్షాన రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచనతో రైతు రుణమాఫీ, రైతు బీమా, అదేవిధంగా రైతు బంధు లాంటి పథకాలను తెచ్చి ప్రపంచానికే అబ్బురపరిచే విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మరి మా దేవుడు. వారి ఫలాలు రేపు భవిష్యత్ తరాలకు అందబోతా ఉన్నాయి కనుక వారికి పాలాభిషేకం చేసి వారికి దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం చేసిన తర్వాత అందరం కూడా మిగులు పనులు కూడా పూర్తి కావాలని చెప్పేసి ఆ దేవునికి మొక్కిన తర్వాత సీతారామచంద్రస్వామి వారికి దండం పెట్టుకొని మరి గంగమ్మ తల్లికి మరి గంగమ్మ చల్లగా కాపాడాలి మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా అని చెప్పేసి దండం పెట్టి మరి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు హారతి అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పని కూడా మరి చాలా ముందు చూపుతోని 50 సంవత్సరాల్లో సాధించలేనటువంటి లక్ష్యాలని 10 సంవత్సరాల్లో సాధించినందుకు వారికి ప్రాంత ప్రజానికం తరఫున పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసినామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. మంత్రులు కూడా పోటీపడి మరి అవతల ఖమ్మం జిల్లాకే తీసుకుపోతా ఉన్నారు తప్ప భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కానీ ఇక్కడ ప్రజానికాన్ని కానీ పట్టించుకునేటువంటి పాపాన పోలే. ఎందుకంటే వీళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తాను, మిగులు పనులు కూడా పూర్తి చేయండి, త్వరితగతిన పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి తప్ప ఇక్కడ ప్రజల నోట్లే మన్ను పోసి మా ప్రాంతానికి తీసుకుపోతామని చెప్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ప్రారంభానికి కనుక వస్తే పెద్ద ఎత్తున నిలదీస్తాం, అవసరం వస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు, అడ్డగిస్తామని చెప్పేసి మరి హెచ్చరిస్తూ ఉన్నాం.